హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన వీడియోలో ఎగ్లెస్ కేక్ స్విస్ రోల్స్ అండి. ఇవి బేకరీ స్టైల్లో లాగే వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకొని 1.5 కప్పు వరకు మైదాని తీసుకోవాలండి. నేను 1.5 కప్ అంటే 1 కప్పు తీసుకొని అందులో 1/2 కప్పు మైదాని తీసుకున్నాను. అప్పుడు 1.5 కప్ అవుతుంది కదా. ఇప్పుడు బేకింగ్ సోడా 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అండి. 1 స్పూన్ నా దగ్గర కొంచెం ఎక్కడో పెట్టేశాను, అందుకనే కనిపించక 2 టైమ్స్ వేసుకుంటున్నాను అనమాట. గుర్తుపెట్టుకోండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అంట. అలాగే మిల్క్ పౌడర్ అండి, ఇది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, పూర్తిగా మనకి నచ్చితే వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ 3 విస్కర్ తోటి కలుపుకుంటూ జల్లించుకుంటే లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే ఎక్కడైనా గడ్డలుగా ఉండుంటే పిండి చక్కగా మనకి జల్లెడ పెట్టుకోవడం వల్ల పూర్తిగా జల్లెడ అయిపోతాయి అన్నమాట. అలాగే మనకి పిండి కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, సైడ్లు పడకుండా చక్కగా నీట్గా జల్లించుకోవడం అవుతుంది. అలాగే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసినట్టు ఉంటుందన్నమాట. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి విస్కర్ తోటి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకొక బౌల్ అనేది తీసుకోవాలి. ఆ బౌల్లోని 1 కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకోవాలండి. ఎందుకంటే షాప్లో తీసుకున్న పెరుగు అయితే బాగుంటుంది, పుల్లపు లేకుండా. సో అది వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటున్నాను. నేనైతే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ బాగా కలిసి మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ అనేది పెరుగు పాలులోని బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. సపరేట్గా కనిపించలేనంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే 1/2 కప్ తోటి ఒకసారి వేసాను, ఇంకొకసారి 1/2 కప్ తోటి వేసుకుంటున్నాను అనమాట. టోటల్గా 1 కప్ వరకు షుగర్ అనమాట. నేను 1 కప్పే డైరెక్ట్గా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అది కర్డ్ వేసాను కదా, అది సో తడిగా ఉంది, షుగర్ మెల్లి అంటుకుపోతుంది అనేసని 1/2 కప్పునే 2 టైమ్స్ వేసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ 2 బ్యాచెస్లోని వేసుకుంటున్నాను. ఒకే బ్యాచ్లో వేసుకుంటే లమ్స్ వచ్చి అక్కడక్కడ గడ్డల్లాగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకనే 1 టైం వేసి బాగా మిక్స్ చేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్ కూడా వేసుకుంటే బాగా స్మూత్గా ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా బాగా వస్తుంది అనమాట. సో 2 or 3 బ్యాచెస్లోని మాత్రం ఖచ్చితంగా వేయాలండి. ఇలా వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మనం కేక్ చేసేటప్పుడు కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టు కలిపేస్తే కేక్ అనేది ఫ్లఫీగా రాదనమాట. సో ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి కొంచెం ఫ్లఫీగా మెత్తగా అనేది పొంగుతుంది, ఫ్లఫీగా కూడా వస్తుంది. సో ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా, లమ్స్ అనేవి లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత
స్పాచులా తోటి సైడ్ అంతా కొంచెం అక్కడక్కడ పిండి ఉండిపోతే సైడ్ అంతా కూడా చక్కగా నీట్గా తీసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని స్పాచులా తోటి కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి. పిండి అంతా ఒక దగ్గర చేసి ఇలా మధ్యకి కట్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో ఇలా కలిపిన తర్వాత ఇందులోని 1 కప్ వరకు డ్రింకింగ్ సోడా వేసుకోవాలి. ఇది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మనం ఏమి వాడినా సరే మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా వేసేసుకోకూడదు అనమాట. సో ఎగ్తో అయితే మనకి కర్డ్ని స్కిప్ చేసేస్తాం. 1/2 kg కేక్ కావాలంటే 2 eggs వేసుకుంటాం అనమాట. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ అనేది వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత స్పాచులా తోటే సేమ్ అదే మాదిరిగా కలుపుకుంటున్నాను. బ్యాటర్ మొత్తం వెనీలా ఎసెన్స్ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అదే చెప్పాను కదండి, ఎగ్తో అయితే 1/2 kgకి 2 eggs వేసుకుంటాము, 1/2 cup పెరుగు వేసుకుంటాము. అదే ఎగ్లెస్ అయితే కర్డ్ అనేది 1/2 cup వేసుకుంటాం, ఎగ్ అనేది స్కిప్ చేస్తాం. అదే ఎగ్ కేక్ అయితే కర్డ్ మిల్క్ అనేది యాడ్ చేయమన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇలా స్విస్ రోల్స్కి ఎప్పుడూ కూడా ఇలా స్క్వేర్ టిన్ అయితేనే బాగుంటుందండి. రౌండ్ టిన్లోని స్విస్ రోల్స్కి రావు. సో ఇలా కార్నర్ ఇలాగా ఉండేటట్టు స్క్వేర్ టిన్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ తోటి బాగా గ్రీస్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ తోటి కార్నర్లు పైన అంచులు కూడా ఫుల్గా వేసిన తర్వాత బటర్ పేపర్ అండి. ఇది బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ లేని వాళ్ళకి బటర్ పేపర్ వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేని వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి ఇది. ఇందులోని మనం A4 షీట్ ఉంటుంది కదా, ఆ A4 షీట్ని మనం చక్కగా పేస్ట్ చేసుకొని ఆ A4 షీట్ మీద కూడా మనం ఆయిల్ తోటి అప్లై చేస్తే బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది. మనకి అప్పటికప్పుడు కావాలి అనుకుంటే బటర్ పేపర్ ఇలా రెడీ చేసుకోవచ్చు. లేదు స్టోర్ చేసుకోవాలంటే పేపర్కి ఆయిల్ రాసి నీడలోనే ఎండబెట్టేస్తే బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్ అండి బటర్ పేపర్. నేను ఎక్కువగా బటర్ పేపర్ లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా వేసేస్తాను. కేక్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. బటర్ పేపర్ వేసుకునేటట్టే వచ్చేస్తుంది. సో దీనికోసం బటర్ పేపరే ఉండాలి అని లేదు, అవసరం లేదనమాట. సో పేపర్కి కూడా ఇలా ఆయిల్ అంతా గ్రీస్ చేసిన తర్వాత మనం బ్యాటర్ అనేది ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. ఇలా అంతా రెడీ అయింది కదా, ఇప్పుడు బ్యాటర్ అనేది ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. మొత్తం అంతా బ్యాటర్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి. చక్కగా నీట్గా వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక 4-5 టైప్స్ మాత్రం ట్యాప్ చేయాలండి. ఇది ఖచ్చితంగా ట్యాప్ చేయాలి, ఎందుకంటే మధ్యలోని ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి కేక్ అక్కడక్కడ కన్నాల్లాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఖచ్చితంగా ఇలా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని ఒక 45 minutes వరకు మనం బేక్ చేసుకుందాం. నేను ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు బేక్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత డిమోల్ చేసుకుంటున్నాను. ఇలా డిమోల్ చూసారా, పేపర్ వేసడం వల్ల ఎంత ఈజీగా డిమోల్ అయిపోతుందో. మన చాకుతో సైడ్ కూడా కట్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదనమాట. సో ఇలా మొత్తం అంతా డిమోల్ చేసిన తర్వాత నెమ్మదిగా పేపర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. మనం పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. సైడ్ చక్కగా నీట్గా జాగ్రత్తగా కేక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ముందు సైడ్ తీసిన తర్వాత దాని బ్యాక్ సైడ్కి తిప్పుకొని పేపర్ అనేది చక్కగా ఇలా, ఇంకా ఈ పేపర్ అనేది మనకు పనిచేయదు కాబట్టి చింపేసుకున్నా పర్వాలేదండి. చక్కగా చింపేసుకొని ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, హోమ్మేడ్ బటర్ పేపర్ అయినా సరే ఎలా ఈజీగా వచ్చేస్తుందో A4 షీట్తోనే మీకు చూపించాను కదండి. సో ఇలా రెడీ అయిన తర్వాత కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. స్విస్ రోల్స్ అంటే మనం
కొంచెం హాఫ్ ఇంచి మందం ఉండేటట్టుగా రోల్ చూసుకోవాలి. సో దానికోసమని నేను స్విస్ రోల్స్ కోసం సమానంగా హాఫ్ ఇంచి మందం ఉండేటట్టుగా కేక్ని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం అంతా ఈవెన్గా స్టార్ట్ అయింది. చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఎక్కువసార్లు ట్యాప్ చేయడం వల్ల మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఈవెన్గా వచ్చిందనమాట కేక్. సో ఇలా స్విస్ రోల్స్ కోసం ఇలా లేయర్స్గా కట్ చేశాను కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి బటర్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బటర్ పేపర్ ఒకటి తీసుకొని ఆ బటర్ పేపర్ మీద ఒక లేయర్ అనేది వేసుకున్నాను. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత షుగర్ వాటర్ తోటి డిప్ చేస్తాను. మనం నార్మల్ కేక్ అయితే ఎక్కువగా షుగర్ వాటర్ డిప్ చేస్తాం కదండి. దీనికి స్విస్ రోల్స్కి అయితే ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేసిన తర్వాత దీని మీద క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. స్విస్ రోల్స్ అనేవి చాలా ఫ్లేవర్స్లో చేసుకోవచ్చండి. లైక్ చాక్లెట్ అయినా, వెనీలా, ఇప్పుడు నేను చేస్తుంది వెనీలా, అలాగే చాక్లెట్, రెడ్ వెల్వెట్, బటర్ స్కాచ్, అలా మనకు నచ్చిన ఫ్లేవర్స్లో ఏదైనా చేసుకోవచ్చు అండి. ఫిల్లింగ్లోనే ఉంటుంది కదా. అదే రెడ్ వెల్వెట్కి అయితే రెడ్ ఫ్లేవర్ను కలర్ వేసుకుంటాము. అదే చాక్లెట్కి అయితే చాక్లెట్ కేక్ చేసుకున్నట్టయితే స్విస్ రోల్స్ కూడా చేసుకుంటాం అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు పైనాపిల్ స్విస్ రోల్స్ చేస్తున్నాను కదా, దానికోసం పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైనాపిల్ క్రష్ ఒకటి వేసుకొని దాన్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో అక్కడక్కడ ఇలా చిప్స్ వేసుకుంటున్నాను అనమాట. మనం తినేటప్పుడు చక్కగా తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా చిప్స్ అనేవి వేసిన తర్వాత కొంచెం అవి లోపలికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా స్పాచులా తోటి జస్ట్ అలా అద్దుకొని స్ప్రెడ్ చేసుకుంటే లోపలికి స్టిక్ అయిపోతాయండి. ఇలా అయిన తర్వాత చిన్న లైన్స్ లాగా ఇచ్చుకోవాలి. ఒక 3 లైన్స్ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే 3 లైన్స్ వరకు ఇచ్చుకుంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా రౌండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా చివరన పట్టుకొని మనం స్విస్ రోల్స్ ఎలా ఉంటాయో అలా రోల్ చేసుకోవాలండి, బటర్ పేపర్తో సహా. మీకు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతుందన్నమాట. సో ఇలా రోల్ చేసుకుంటూ రౌండ్గా రోల్ చేసుకోవాలండి. బటర్ పేపర్తోనే చక్కగా రోల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్రీమ్ అనేది ఉంటే బయటికి వచ్చేస్తుంది, మరేం పర్వాలేదు. సో ఇలా చక్కగా రోల్ చేసుకుంటూ లోపలికి అద్దుకుంటూ టైట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ క్రీము స్ట్రెచర్ మొత్తం రౌండ్గా చుట్టాం కదా, ఎప్పుడు సెట్ అవుతుందన్నమాట. సో ఇలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్విస్ రోల్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి కదా. సో వీటిని బటర్ పేపర్ అనేది రిమూవ్ చేసుకొని చక్కగా పీసెస్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బటర్ పేపర్ అనేది రిమూవ్ చేస్తున్నాను కదా. సో ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే అలా సైడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రోల్ అనేది చక్కగా సెట్ అయిపోయిందనమాట, రౌండ్గాన కేక్ అనేది. ఇప్పుడు సైడ్లు ఎక్స్ట్రా క్రీమ్తో వచ్చేసిన సైడ్లు ఈ అంచులు ఆ అంచులు చక్కగా నీట్గా కట్ చేసుకొని తీసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసి పక్కకు తీసిన తర్వాత మన కస్టమర్ చాయిస్, మన తినే చాయిస్ అండి. ఇలా అయినా కట్ చేసి కస్టమర్స్కి ఇచ్చేసుకోవచ్చు, లేదు అంటే పైన క్రీమ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్రీమ్ యాడ్ చేసి చూపిస్తున్నానండి. కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్ పెట్టారంటే వితౌట్ క్రీమ్ కావాలంటే మీరు ఇలా పీసెస్, క్రీమ్ లేకుండా ఇలా పీసెస్ కట్ చేసి బటర్ పేపర్ రోల్ చేసి ఇచ్చేసుకోవచ్చు. ఒక పీస్ అయితే నేను 50 రూపీస్కి సేల్ చేస్తానండి ఒక పేపరు. అదే క్రీమ్తోనైతే 60 రూపీస్. వితౌట్ క్రీమ్ అయితే మాత్రం
50 రూపీస్కి సేల్ చేస్తాను. సో ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకోవాలి. రౌండ్గాన నీట్గా రౌండ్గా క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అంతా రౌండ్గా అప్లై అయిన తర్వాత మనం స్క్రాపర్ తోటి రౌండ్గా స్మూత్నెస్ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా నీట్గా స్మూత్గా ఉండడానికి, నీట్ ఫినిషింగ్ రావడం కోసం, స్మూత్గా స్ట్రక్చర్ కోసం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని మనకి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లోకే కాబట్టి పీసెస్ని చిన్న చిన్నవి కట్ చేస్తున్నానండి. అదే సేల్స్కి అయితే మాత్రం ఈచ్ వన్ ఒక 50 గ్రామ్స్ వచ్చేంత వరకు నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని బటర్ పేపర్ రోల్ చేసి సేల్ చేస్తాను. ఒక 50 గ్రామ్ స్విస్ రోల్స్ నేను 50 రూపీస్కి అమ్ముతానండి. అదే విత్ క్రీమ్తో అయితే 60 రూపీస్కి సేల్ చేస్తాను. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కట్ చేసిన పీసెస్ అన్నీ జాగ్రత్తగా ప్యాలెట్ నైఫ్ తోటి, స్పాచులా తోటి ఈజీగా ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇలా ప్లెయిన్గానే ఉంచుకోవచ్చు, లేదు డెకరేషన్ చేసుకోవడం కోసం నా దగ్గర కొంచెం స్ప్రింకల్స్ ఉన్నాయి కదా, అలా కొన్ని స్ప్రింకల్స్ వేశాను. ఇలా లైట్గా స్ప్రింకల్స్, చాక్లెట్ స్ప్రింకల్స్, అలాగే సిల్వర్ బౌల్స్ తోటి స్ప్రింకల్స్ జల్లుకున్నాను అనమాట. ఫైనల్గా స్విస్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. అంతేనండి, స్విస్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఎలా ఉంది, ఎలా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్లోని కలుద్దాం. బాయ్ బాయ్.